హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మైసూర్‌లో చూడదగ్గ ప్లేసెస్ అయితే షేర్ చేయబోతున్నాను 2 డేస్‌లో. మైసూర్ అంటే ఓన్లీ మైసూర్ ప్యాలెసే మనకు ఫస్ట్ వినిపిస్తుంది. దాంతో పాటు ఇంకా చాలా అయితే ఉంటాయండి. అండ్ ఈ దసరా టైంలో మైసూర్ అంతా కూడా వెలిగిపోతుంది మొత్తం లైటింగ్‌తో. ఈ వీడియోలో నేను చూపించే ప్లేసెస్ అన్నీ కూడా జస్ట్ ఇంట్రోస్ అండ్ దానికి పట్టే టైము, ఎంట్రీ ఫీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. అండ్ వీటి గురించి నేను సెపరేట్‌గా వీడియోస్ అయితే క్లియర్‌గా మళ్ళీ చేస్తాను క్లియర్‌గా ఒక్కొక్క దాని గురించి గూడా మన నెక్స్ట్ వీడియోస్‌లో. సో, మేమైతే ఇక్కడికి బెంగుళూరు నుంచయితే వెళ్ళాము మైసూర్‌కి. సో, మార్నింగ్ బెంగుళూరులో 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. లైట్‌గా వర్షం అయితే పడుతూ ఉంది. ముందైతే మేము ప్లాన్ చేసుకున్నది చాముండేశ్వరి టెంపుల్‌కయితే వెళ్తున్నామనమాట. 2 అవర్స్ 20 మినిట్స్ అయితే పడుతుంది. అలా స్లోగా వెళ్తూ ఉన్నాము. అండ్ వెలుగు కూడా స్లోగా వస్తూ ఉందనమాట. వెదర్ గూడా అయితే చాలా బావుంది. అండ్ ఇంకా మొత్తానికి 40 మినిట్స్ అయితే పడుతుందనమాట. అండ్ ఫైనల్‌గా మైసూర్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం లైటింగే ఉందండి. మార్నింగ్ కాబట్టి ఆన్‌లో లేవు గానీ లైట్స్. మాక్సిమం అసల మొత్తం లైటింగ్ పెట్టేశారనమాట మైసూర్‌లో. టెంపుల్‌కి రీచ్ అవ్వాలి అంటే చిన్న కొండ పైన అయితే ఉంటుంది టెంపుల్. వెళ్ళే దారిలో కూడా చాలా బావుంటుంది మొత్తం గ్రీనరీతో. అండ్ పైనుంచి వ్యూ గూడా చాలా బావుంటుంది ఇలాగా. మొత్తం మైసూర్ గూడా మనకి చూడొచ్చనమాట ఇక్కడ. అలా మొత్తానికి పార్కింగ్ దగ్గరికైతే వెళ్ళాము. ఇక్కడ పార్కింగ్ కూడా ఫుల్ ప్లేస్ అయితే ఉంటుంది. పార్కింగ్ ఫీ వచ్చేసి 4 వీలర్‌కైతే గనక 40 రూపీస్, 2 వీలర్‌కైతే గనక 20 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే స్పేషియస్‌గా కూడా ఉంటదనమాట ఇది. అండ్ టెంపుల్‌కి వెళ్ళే దారిలోనే ఇలా షాప్స్ అయితే ఉంటాయి మొత్తం. ఫైనల్‌గా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. అలాగే ఇక్కడ దర్శన్ టికెట్స్ 30 రూపీస్‌వి, 100 రూపీస్‌వి కూడా ఉంటాయి. మేమైతే 100వి తీసుకున్నాము. అయితే తర్వాత చూస్తే 30 రూపీస్‌వే తక్కువున్నాయండి. సో, ఎక్కువ మంది కూడా 100 రూపీస్‌వే తీసుకున్నారనమాట. సో, ఈ లైనే ఎక్కువ పెద్దగా ఉంది. అయితే ఏది తీసుకున్నా సరే కనీసం 1 అవర్ అయితే గ్యారంటీగా పడుతుందండి దర్శనానికి. సో, 100 రూపీస్ టికెట్ అయితే మేము తీసుకున్నదనమాట. అండ్ ఈ టెంపుల్ అయితే ఎప్పుడు మాక్సిమం రష్‌గానే ఉంటుంది. ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఫాస్ట్‌గా అయితే అవుతుందనమాట దర్శనం. అలాగే ఇక్కడి నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శాండ్ మ్యూజియం అనమాట. ఇదొచ్చేసి ఈ చాముండేశ్వరి టెంపుల్‌కి 7.5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్. కొంచెం కాస్ట్ ఎక్కువే అని అయితే అనిపించింది. బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయిలెండి. అదంతా కూడా మంచి ఆర్ట్. అండ్ అలాగే ఇక్కడ కొన్ని అట్రాక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మనం ఫోటోస్ అవి తీసుకోవచ్చు ఫ్రీగా. అండ్ దీనికి పట్టే టైం వచ్చేసి 15 మినిట్స్ అయితే పడుతుంది. అలాగే ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి సీషెల్ ఆర్ట్ మ్యూజియం అన్నమాట. ఇక్కడ కూడా అంత బ్యూటిఫుల్ ఆర్ట్ అన్నీ కూడా సీషెల్స్ తోనే, అలాగే వెజిటేబుల్ పీల్‌తో, డ్రై ఫ్రూట్ పీల్‌తో చేసిన ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. తాజ్ మహల్‌ని కూడా ఇలా సీషెల్స్‌తో అయితే తయారు చేశారనమాట. ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. దీనికి పట్టే టైం కూడా 50-20 మినిట్స్ పడుతుంది. అండ్ అక్కడి నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది కొంచెం దూరం అనమాట మైసూర్‌కి. ఒక 30 కిలోమీటర్స్ ఉంటది. అండ్ రోడ్ కూడా సరిగ్గా ఉండదు. సో, 1 అవర్ ఈజీగా పడుతుంది. అయితే నిజంగా వెళ్ళాల్సిన టెంపుల్ ఇది. దీని గురించి డీటెయిల్డ్‌గా మన నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. నిజంగా వర్త్ అనిపించింది. ఎంట్రీ ఫీ అయితే అసలేమి లేదు. ఫ్రీ అనమాట. టైం వచ్చేసి 15 మినిట్స్ పడుతుంది. అండ్ ఇంకా మనకి ఎంత టైం కావాలంటే అంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అంత బావుంది ఆ ప్లేస్. అలాగే అక్కడ నుంచి నెక్స్ట్ నియర్ బై ప్లేస్ వచ్చేసి బృందావన్ గార్డెన్స్. ఈ టెంపుల్‌కి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది ఇది. ఇదివరకైతే బాగా ఫేమస్. మనకు చాలా మూవీస్‌లో గూడా ఉండేవి ఇదంతా గూడా. బట్ ఇప్పుడు అంతగా అయితే ఏం లేదని అయితే అనిపించింది. ఎందుకంటే మనకు చాలా వచ్చేసాయి గదా ఇప్పుడు. మొత్తం గ్రీనరీగా మాత్రం ఉంటుంది. అండ్ పిక్స్ కూడా చాలా బావుంటది. అలాగే నైట్ టైమ్ అయితే గనుక లైట్ షోస్ అవి గూడా ఉంటాయట. అండ్ అలాగే ఇక్కడ బోటింగ్ అది కూడా ఉంది. అండ్ ఇక్కడ నార్త్ సైడ్ గార్డెన్, సౌత్ సైడ్ గార్డెన్ అనేసి 2 వైపులా ఉంటదన్నమాట గార్డెన్. అలాగే ఇక్కడ ఒక హోటల్ కూడా ఉంది స్టేయింగ్‌కి. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. అండ్ టైం వచ్చేసి మనకి 1-2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది మొత్తం. మేమైతే ఆ రోజు మొత్తం అయితే వెళ్ళలేదు. సో, జస్ట్ ఇలా నార్మల్‌గా ఇట్లా ఫోను జూమ్‌లోనే మొత్తం చూసేసి వచ్చేసామనమాట. ఇది చాలా ప్లేస్ ఉంది ఇంకా అక్కడ. ఈజీగా అయితే మాత్రం 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోకరంజన్ ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ. ఇక్కడ రకరకాల ఫిషెస్ అయితే ఉంటాయి. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి ఓన్లీ ఆక్వాకైతే 299 రూపీస్. మిర్రర్ మేజ్ ఉంటుంది. దానికైతే 50 రూపీస్. అలాగే స్నో ప్యాలెస్ కూడా ఉంటుంది. అలాగే 3కి కలిపి అయితే గనక 599 అయితే ఉంటదనమాట. మేము వచ్చేసి ఓన్లీ ఈ ఫిష్ దీనికే అయితే తీసుకున్నాము.
టైం వచ్చేసి అన్నిటికీ కలిపి అయితే ఈజీగా 2 అవర్స్ అయితే పడుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మైసూర్ రైల్ మ్యూజియం అన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్, అలాగే కిడ్స్కి అయితే 20 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మైసూర్ మహారాజాస్ యూజ్ చేసిన రాయల్ కోచెస్, అలాగే మహారాణి సెలూన్ క్యారేజ్ ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తారనమాట. టైం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇక్కడ. అండ్ ఇవన్నీ ఫస్ట్ డేలో మేము వెళ్ళిన ప్లేసెస్ అండి. సెకండ్ డే వచ్చేసి ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము, నంజన్గూడ్లో శ్రీ కంఠేశ్వర టెంపుల్. ఇది చాలా పాత టెంపుల్ అండి, 1000 సంవత్సరాల నాటి గుడి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక నది కూడా ఉంటుంది దగ్గరలో. దీనికి టికెట్ 100 రూపీస్ ఉంది స్పెషల్ దర్శన్కి, అలాగే ఫాస్ట్ గానే అయిపోతుంది కూడా దర్శనం. అండ్ అన్ని దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఈ శివుడు విగ్రహం ఒకటి హైలైట్ అన్నమాట ఇక్కడ. అలాగే తర్వాత వెళ్ళింది వచ్చేసి చర్చ్. ఇది వచ్చేసి బాగా ఫేమస్ చర్చ్ అండి మైసూర్లో. దీనికి ఎంట్రీ అయితే ఏం లేదు. అలాగే ఇంకా ఇదే రోజు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఆర్కే నారాయణ్స్ హౌస్ అండి. సో ఇది కూడా మనకి ఈ ప్లేసెస్ టు విజిట్ లో అయితే ఉంటుంది అనమాట. ఈయన ఒక పెద్ద రైటర్ అన్నమాట, మంచి మంచి స్టోరీస్ అయితే రాశారు. అండ్ ఈయన గురించి కూడా మొత్తం నేను క్లియర్ గా మన నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్తాను. సో మేమైతే ఈ 10 ప్లేసెస్ కూడా విజిట్ చేసామండి. సో ఇంకా కూడా ఈ రోజు మధ్యాహ్నమే, సెకండ్ డే మధ్యాహ్నం మాకు ఇంకా టైం కూడా ఉంది యాక్చువల్ గా. జూకి అలాగే మైసూర్ ప్యాలెస్ కూడా వెళ్ళే టైం అయితే ఉందన్నమాట. కానీ మేము ఆల్రెడీ అవన్నీ కూడా ఇదివరకు మైసూర్ వెళ్ళినప్పుడు 2-3 టైమ్స్ అయితే విజిట్ చేసాము. సో అందుకే ఈసారి అయితే వెళ్ళలేదన్నమాట. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా మనం ఈజీగా 2 days లో అయితే కవర్ చేయొచ్చండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.